షాజహాన్ నిర్మించని కట్టడం ఏది? ఏ. ఆగ్రాలోని తాజ్మహల్, బి. ఎర్రకోట, సి. ఆగ్రా కోట, డి. ఢిల్లీలోని జామా మసీద్. దీనినే మనం ముత్యాల మసీద్ అని కూడా అంటారు. ఓకే, ఇందులో జవాబు వచ్చేసి ఆగ్రా కోట. ఎప్పుడు షాజహాన్ కుమారుల మధ్య వారసత్వ యుద్ధం అనేది జరిగింది? ఏ. క్రీస్తు శకం 1656, బి. 1658, సి. 1556, డి. క్రీస్తు శకం 1558వ సంవత్సరం. ఇందులో జవాబు వచ్చేసి చూడండి, షాజహాన్ కుమారుల మధ్య వారసత్వ యుద్ధం అనేది క్రీస్తు శకం 1658వ సంవత్సరంలో జరగడం జరిగింది. జవాబు బి. ఔరంగజేబుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినది ఎవరు? ఏ. శివాజీ, బి. గురు తేజ్ బహదూర్, సి. గురు గోవింద్ సింగ్, డి. పైవారందరూ. ఇందులో జవాబు వచ్చి చూడండి, ఔరంగజేబుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది శివాజీ చేశాడు, గురు తేజ్ బహదూర్ చేశాడు, మరియు గురు గోవింద్ సింగ్ కూడా చేయడం జరిగింది. జవాబు వచ్చేసి డి. పైవారందరూ. ఔరంగజేబు బీజాపూర్, గోల్కొండలను ఎప్పుడు జయించాడు? ఏ. క్రీస్తు శకం 1657, క్రీస్తు శకం 1685, బి. 1685, 1627, సి వచ్చేసి 1688 మరియు 1684, డి. క్రీస్తు శకం 1684, క్రీస్తు శకం 1688వ సంవత్సరం. ఇందులో జవాబు చూడండి, ఔరంగజేబు బీజాపూర్, గోల్కొండలను క్రీస్తు శకం 1685 మరియు 1627వ సంవత్సరంలో జయించడం జరిగింది. జవాబు బి. మొఘలు పరిపాలన విధానం ఏమిటి? ఏ. కేంద్రీకృత, బి. వికేంద్రీకృత, సి. ఏ మరియు బి, డి వచ్చేసి ఏది కాదు. ఇందులో జవాబు చూడండి, మొఘలు పరిపాలన విధానం అనేది కేంద్రీకృతానికి సంబంధించింది. జవాబు ఏ. అక్బరు తన రాజ్యాన్ని ఎన్ని సుబాలుగా విభజించడం జరిగింది? ఏ. 12, బి. 13, సి. 14, డి. 15. ఇందులో జవాబు, అక్బర్ తన రాజ్యాన్ని 15 సుబాలుగా విభజించడం జరిగింది. జవాబు డి. మొఘలు పరిపాలన సౌలభ్యం కోసం తమ రాజ్యాన్ని కింది విధంగా విభజించారు. ఏ. సుబాలు, పరిగణాలు మరియు సర్కారులు, బి. సుబాలు, సర్కారులు మరియు పరిగణాలు, సి. సర్కారులు, సుబాలు మరియు పరిగణాలు, డి వచ్చేసి సర్కారులు, పరిగణాలు మరియు సుబాలుగా విభజించడం జరిగింది. ఇందులో జవాబు సుబాలు, సర్కారులు మరియు పరిగణాలుగా విభజించడం జరిగింది. జవాబు బి. మొఘలు సామ్రాజ్యంలో రాష్ట్రాలుగా వ్యవహరించేవి ఏవి? ఏ. సర్కారులు, బి. పరిగణాలు, సి. సుబాలు, డి. ఏ మరియు బి. ఇందులో జవాబు చూడండి, మొఘలు సామ్రాజ్యంలో రాష్ట్రాలుగా విభజించేవి సుబాలు. జవాబు సి. మొఘలులు పండిన పంటలో ఎన్నవ వంతు పంటను పన్నుగా వసూలు చేయడం జరిగింది? ఏ. 1/2వ వంతు, బి. 1/3వ వంతు, సి. 2/2వ వంతు మరియు డి వచ్చేసి 2/3వ వంతు. ఇందులో జవాబు వచ్చేసి, మొఘలులు పండిన పంటలో 1/3వ వంతు పంటను పన్నుగా వసూలు చేయడం జరిగింది. జవాబు బి. మొఘలులు భూమిని ఎన్ని రకాలుగా విభజించారు? ఏ. 2, బి. 3, సి. 4, డి. 5. మొఘలులు భూమిని 4 రకాలుగా విభజించడం జరిగింది. జవాబు వచ్చి సి. మన్సబ్దారీ వ్యవస్థ గురించి సరైన ప్రవచనాన్ని ఎన్నుకోండి. ఏ. దీనిని అక్బర్ ప్రవేశపెట్టడం జరిగింది. బి. మన్సబ్ అంటే హోదా లేదా ర్యాంక్. సి. ఇందులో 10 నుండి 10,000 మంది సైనికులు కలిగిన మన్సబ్దారులు ఉండేవారు. డి వచ్చి పైవన్నీ. ఓకే,
ఇందులో జవాబు చూడండి. మన్సబ్దారీ వ్యవస్థ అంటే దీని అక్బర్ ప్రవేశపెట్టడం జరిగింది. మరియు మన్సబ్ అంటే హోదా లేదా ర్యాంక్ అని అర్థం. ఇందులో 10,000 మంది సైనికులు ఉండడం జరుగుతుంది. జవాబు వచ్చి డి 5 అన్ని. క్రింది వాటిలో సత్య ప్రవచనం ఏమిటి? ఏ. అక్బర్ మత సహనాన్ని పాటించాడు. బి. అక్బర్ హిందువులపై విధించే జిజియా పన్ను మరియు యాత్రికుల పన్నును రద్దు చేయడం జరిగింది. సి. ఏ మరియు బి. డి వచ్చి ఏది కాదు. ఇందులో జవాబు వచ్చి ఏ మరియు బి. అక్బర్ తన మత సహనాన్ని పాటించడం జరిగింది మరియు హిందువులపై విధించే జిజియా పన్ను మరియు యాత్రికుల పన్నును రద్దు చేయడం జరిగింది. ఓకే. ఏ మొఘల్ రాజు ఇస్లాం సిద్ధాంతాలను అనుసరించి ప్రజల నైతిక జీవనాన్ని పరిశీలించడానికి ముతావాసిబ్ అనే మతాధికారులను నియమించడం జరిగింది? ఏ. అక్బర్, బి. జహంగీర్, సి. షాజహాన్, డి. ఔరంగజేబు. ఇందులో జవాబు డి. ఔరంగజేబు. అక్బర్ ఫతేపూర్ సిక్రీ వద్ద ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని ఏ సంవత్సరంలో నిర్మించడం జరిగింది? ఏ. క్రీస్తు శకం 1565, బి. క్రీస్తు శకం 1568, సి. క్రీస్తు శకం 1575, డి. క్రీస్తు శకం 1578వ సంవత్సరం. జవాబు వచ్చి అక్బర్ ఫతేపూర్ సిక్రీ వద్ద ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని క్రీస్తు శకం 1575 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. జవాబు సి. దీన్ ఈ ఇలాహీ గురించి సరైన వాక్యం తెలుపండి. ఏ. అక్బర్ క్రీస్తు శకం 1582లో దీన్ ఈ ఇలాహీ అనే నూతన మతాన్ని స్థాపించాడు. బి. దీన్ ఈ ఇలాహీ అంటే అందరితో శాంతి లేదా విశ్వజనీన శాంతి అని అర్థం. సి. దీన్ ఈ ఇలాహీ మతంలో 18 మంది మాత్రమే చేరారు. డి వచ్చి 5 అండి. ఓకే. ఇందులో జవాబు వచ్చి డి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కండి, ఇవి వచ్చేసి మనకు బిట్లండి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ గురించి మన యూఆర్టెక్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.